వడ్ల శోభన్ బాబు. మాది శ్రీనివాసపురం గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. ఇప్పుడు ఆలేరు మండలంలో నాకంటే సీనియర్లు, నా కార్యకర్తలు నాకంటే సీనియర్లు చాలామంది ఉండొచ్చు, కానీ లీడర్లు 10 మంది కూడా ఉన్నారో లేరో నాకంటే సీనియర్లు అయితే దాదాపుగా లేరు. 2001 నుంచి నేను ఉన్నా కాబట్టి పార్టీ అదే పార్టీలో ఇప్పటి వరకు కొనసాగుతున్నా. టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అదే నాకు సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాల కష్టాలు ఉండేది. ఆ కష్టాలను నిర్మూలించుకోవడానికే, మన నీళ్లు మనకు కావడానికి, మన ఉద్యోగాలు మనకు రావడానికి అనేక రకాల పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం, అది నాకు సంతోషం. అయితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చాలా అద్భుతంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పేరుతోటి అనేక రకాల మోసాలు చేసింది. వృద్ధులకు 6 గ్యారంటీలలో 6 అమలు చేస్తామని చెప్పి వృద్ధులకు 2000 పెన్షన్ నుంచి 4000 చేస్తా అని, వికలాంగులకు 6000 నుంచి 4000 నుంచి 6000 చేస్తానని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అదేవిధంగా మహిళలకు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని ఒక్క రూపాయి ఇవ్వకుండా మహిళను మోసం చేసింది. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి 2 ఉదాహరణలు. ఏదైనా ఒక కుటుంబమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా, ఏదైనా ఆరోగ్యంగా ఉండాలి ఒక కుటుంబం, అదేవిధంగా చదువుకొని ఉండాలి. విద్యా వైద్యంలో ఫెయిల్ అయింది మన ప్రభుత్వం. విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకుండా వేల కోట్ల బకాయిలు పెట్టి వాళ్ళ చదువుకు దూరం చేసే విధంగా, యాజమాన్యాలు కాలేజీలను బందీ చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ధర్నాలు చేస్తున్నారు, కాలేజీలు బంద్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు విద్య అనేది దూరం అవుతుందని అర్థమవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలో మందుల కొరత అధికంగా ఉంది, సూదులు లేవు, అక్కడ సౌకర్యాలు ఏం లేవు. ఈ 2 రంగాలను విస్మరించిందంటే ఒక కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ పతనం అయిపోతుంది. వీళ్లకు దాచుకోవడం తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. వీళ్ళు మహిళలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. తులం వెండి ఇచ్చిన పాపం కూడా లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు అమలు చేసింది గ్యాస్ అమలు చేసిర్రు. గ్యాస్ అమలు చేసిన తర్వాత దాదాపుగా చాలామందికి ఒక 2-3 సార్లు వాళ్ళ యొక్క సబ్సిడీ 300 రూపాయలు పడ్డాయి. తర్వాత అది కూడా అటకెక్కిచ్చిర్రు. వీళ్ళు మహిళలకు ఒక ఫ్రీ బస్సు అనేది అమలు చేస్తున్నారు. ఆ ఫ్రీ బస్సు మాలాంటి గ్రామాలలో మాత్రం ప్రజలు వ్యవసాయ పనులకే వెళ్తారు, కానీ మహిళలు రోజు బస్సులెక్కి తిరిగేది ఉండదు. మా గ్రామానికి మాత్రం బస్సు సౌకర్యం లేక ఆ బస్సు పథకానికి కూడా అర్హత పొందలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్కుతుండొచ్చు. అదేవిధంగా ఒక ఫ్రీ కరెంటు మాత్రం అమలవుతుంది. ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఎవరైనా ఒక 4-5 గుంటలు అమ్ముకొని బిడ్డ పెళ్లి చేసుకునేటోళ్ళు, బంగారం రేటు కూడా అడ్డగోలుగా 1,30,000 అయింది. 60,000 ఉన్న బంగారం. ఇంకా ఒక 2-3 గుంటలు అమ్ముకొని బయట పడదాం అనుకున్న రైతులు కానీ, ఒక ఎకరం అమ్మినా కొనేటోడు దిక్కు లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం ముంచేసిర్రు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు బొందబెట్టాలి, పాతాళాన్ని దొక్కాలని ఎదురు చూస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లోపు ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి దొక్కి ఇంకా 20-30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనే పేరెత్తారు. రైతు బంధు మాత్రం 2 సార్ల మధ్యలో ఎగ్గొట్టిరు. గతంలో వృద్ధులకు కూడా పెన్షన్ కూడా 1-2 సార్లు ఎగ్గొట్టిరు ఈ ప్రభుత్వం. ఇంకా అనేక రంగాల్లో విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. డిగ్రీ చదువుకునే వాళ్ళకి 5 లక్షల బ్యాంకు లోన్ ఇస్తామన్నారు. వాళ్ళ నోటికి ఏది దొరికితే
ఓట్లు వేస్తానికి అది మాట్లాడిర్రు, ఏ ఒక్కటి అమలు చేయలేకపోతుర్రు. ఇంకా చాలా వరకు ప్రజలు వీళ్ళ చేతిలో మోసపోయారు. బీసీలను మాత్రం నిండా ముంచిర్రు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిర్రు. పెద్ద నాయకులను తీసుకొచ్చిర్రు. ఆ పెద్ద నాయకులు ఏడవన్నారో వాళ్ళకే తెలియదు. బీసీలను మాత్రం ఆశ చూపించి రిజర్వేషన్లు ప్రకటించి ఇస్తారాకు వేసి అన్నం మీద కూర్చుండబెట్టినాక లేపినట్టు అయింది. బీసీ నాయకులంతా ఏకం కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది కాబట్టి బుద్ధి చెప్పాలని కోరుతూ నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నాకు వచ్చినటువంటి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, మద్యం డబ్బు ఆశకు వెళ్లకుండా మీకు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని, ఎవరైతే ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతారనే నమ్మకం ఉన్నప్పుడు ఉన్నవారికే ఓటు వేయాలని, ఒకవేళ ఈ గ్రామాన్ని ముందుకు గత 5 సంవత్సరాలు తీసుకెళ్లాను, ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.